పంచులు పేల్తాయి. అదే బాడీ మొత్తం దోలుంటే బా ఆ స్కిట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ స్టీవ్. గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవ. ఎవరండి ఇంట్లో? ఇందుకే మీరెవరండి? నా పేరు రామయ్య, ఇతనేమో నా శిష్యుడు కృష్ణయ్య, ఇకపోతే మా ఆవిడ. ఇకపోతే అంతేనండి, తమ పెట్టిన టార్చర్ తట్టుకోలేక మీ అమ్మగారు ఎప్పుడు పోయింటారు కదా. అది విషయం. అంటే మా అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది మీరేనన్నమాట. నమస్కారం. బాబు బాగున్నావా? పెళ్లి కూతురు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఒరే నీచుడా, అది పెళ్లి కూతురు కాదురా. ఒరే నువ్వు ఏంట్రా 70-35 తేడా తెలియదారా నీకు? అది కాదు గురుగారు, కాస్త అందం పాలు ఎక్కువగా ఉంది అన్నానండి. అది అందం కాదురా, మందం. మందం ఏంటో అంటున్నారు? ఏ లేదు, ఇల్లు చాలా వైభవంగా ఉంది, బాగా కట్టారు అంటున్నాను. సరే సరే రండి రండి కూర్చోండి. అవును. ఏం తీసుకుంటారు? కాఫీ ఆర్ టీ? మీరు ఏమిచ్చినా దివ్యంగా తీసుకుంటాం. ఒక్క నిమిషం, ఏమిటి ఇంతాక నుంచి గోక్కుంటున్నారు? అంటే మాది సంగీత కళాకారుల కుటుంబం అండి. వాయిద్యాలు వాయించి వాయించి చేతులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమే అంతే. ఈ గోకుడేమిటో అర్థమే కావట్లేదు. సరే ఏం తీసుకుంటారు, కాఫీ ఆర్ టీ? ఏది ఇచ్చినా పర్లేదు, దివ్యంగా. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు ఏంటి, టీ కాఫీ అని చెప్పి పెళ్లి పెద్దలకి ఇలా చేసేది? ఇప్పుడే కదా ఏమి ఇచ్చినా తీసుకుంటానన్నారు. సరే ఆ టీవీ కాఫీలు ఇప్పించండి ఫస్ట్. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనండి. ఇకపోతే ఆ అమ్మాయి చాలా గుణంగా పెంచాం. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్. ఓహ్ బాగుంది, శాంతకుమారి గారు చెప్పారు మంచి సంబంధం అని. పిల్ల తల్లే వస్తుంది మాటి మాటికి. ముందు అమ్మాయిని ప్రవేశపెట్టండి. అమ్మాయి ఎక్కడ తెచ్చావే? ఏంటది? దురద. అబ్బా నాకు లేదు. నిన్ను కూడా గోకుతుంది. అబ్బా దానికి సరదా అండి. అబ్బో అమ్మాయి నువ్వు వచ్చేలా కూర్చో. బావగారు నిజం చెప్పాలంటే అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువ అనుకోండి. ఇంతకీ ఏంటి విషయం? కోరికలు ఉన్నాయా చెప్పు. కోరిక ఇంకేట్లేదండి. మర్యాదగా మాట్లాడి తాంబూలాలు మర్చేసుకుందాం. తాంబూలాలు బాబు, కలికాలంలో కూడా నీలాంటి వాడు దొరకడం మా అదృష్టం. ఆ తాంబూలాలు తీసుకుంటున్నాం, తీసుకోండి. తీసుకోండి గురుగారు. ఏమిటి ఎవడన్నా తెచ్చాడా? ఏమిటి అరుపులు? ఎవడు నడుమును గిల్లానండి. పెళ్ళయ్యి 25 ఏళ్ళయింది, మా ఆవిడ నడుమును నేనే గిల్లేదు. ఎవడరా గిల్లాడు? ఎరా పిల్లంటే తల్లిని గిల్లావేంటి? గురుగారు ఆ మాత్రం గిల్లడం వేరే అలవాటు ఉంటుంటే ఇప్పటిదాకా నేను లేట్ అయ్యేది కాదు. ఎప్పుడూ ఏమని ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయి ఉండేవాడిని. ఏమండి, నాకు మీ మీద అనుమానంగా ఉంది, మీరే గిల్లుంటారు. నేను ఆ గిల్లేదో గిల్లుంటే నా పిల్లనే గిల్లేవండి కదా, అది లేచిపోయేది కాదు కదా. గురుగారికి అంత టాలెంట్ లేదండి. ఆయన గిల్లక మీరు గిల్లక వాడే గిల్తలేండి. వాడు గిల్లాడైతే ఎప్పుడో గిల్లాడు, రోజు కరెంట్ పోయినాగా. ఇప్పుడు మరి వాళ్ళ గిల్లక ఎవరి గిల్లక ఏంటండి ఇదంతా గోల? ముందు తాంబూలాలు తీసుకుంటారా లేదా చెప్పండి. తాంబూలాలు కుదరదు, ముందు నా పిల్లాన్ని గిల్లిదోడు తెలిసిన తర్వాతే తాంబూలాలు. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎవరు? పంచాయతీ పెడదాం, ప్రెసిడెంట్ గారిని పిలిపిద్దాం. ప్రెసిడెంట్ గారిని పిలవరా? ఆయన పిలవక్కర్లేదండి, వాసన పోలీసు కుక్కలాగా వచ్చేస్తాడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఏం జరిగింది? తాంబూలాలు తీసుకుంటున్న టైంలో మా ఆవిడ్ని ఎవడో బందర్ రోడ్డు లాంటి ఆ నడుము మీద గిల్లాడండి. గిల్లాడా? ఎప్పుడు? తాంబూలాలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా కరెంటు పోయింది. అది కరెంటు పోయినప్పుడు గిల్లాడు. ఇప్పుడు వాడు ఎవడో మీరే తేల్చాలండి. ఆ దొంగను మీరే పట్టుకోవాలి. సరే, ఆ బందర్ రోడ్డు నిలరమ్మను. అటు తిరుగు. ఒక్కొక్కడు వచ్చి దీన్ని గిల్లి వెళ్ళండి. ఆ చీకట్లో గిల్లినోడు ఎవడో తెలిసిపోతాడు. ఎలా కుదురుతుందండి? నా పిల్లంది నడువు అనుకున్నారా, ఆవిడ కుడు అనుకున్నారా? ఎవడు పడితే వాడు వచ్చి గిల్లడానికి. ఏం చేస్తాం? కరెంటు పోయినప్పుడు గిల్లినప్పుడు ఎవడు గిల్లాడు ఎలా తెలుస్తుంది? చూడమ్మా, వాళ్ళు గిల్లుతారు. ఆ పాత టచ్ ఉంటుంది కదా, ఆ టచ్ గుర్తు పెట్టుకుని నాకు చెప్పు. రారా,
గురువు గారు వెళ్ళండి, మీరు నిర్దోషాన్ని నిరూపించుకోండి, వెళ్ళండి. ఆయన ఇది నడుమ ట్యాంక్ బండ్ లాగుంది. ఏదో ఒకటి గెలవా నువ్వు. గిల్లే వీడు కాదు, ఎలా నువ్వేట్రా దాబలు దిబ్బరొడ్డు పట్టుకున్నట్టు యాదవ్ ఎలా ఆడు కదా వీడు కాదు. రే పనోడా, రే నువ్వు బస్కి వెళ్ళిన తర్వాత తీసుకుని గిల్లు. రారా వీడు కాదు. ఎలా రే చీకట్లో నువ్వే మీ ఆవిడ మీద బెమతో గిల్లేవు, నువ్వు కూడా ఒకసారి గిల్లు. ఏంటండి నన్ను అనుమానిస్తున్నారు? గిల్లాలనుకుంటే 24 hours ఇంట్లో ఉంటుంది. ఏ టైం నాకు ఎప్పుడైనా గిల్లేవాని కదా. నువ్వు గోక కాకు, నువ్వు వెళ్ళి గిల్లు. అబ్బా ఇతను కూడా కాదు. ఇతను కాదా? కాదు. ఇంతమంది ఉండి వీళ్ళు ఎవరు కాకుండా మరి ఎవరు గిల్లారురా? కన్ఫర్మ్. ఇంతమంది ఇక్కడ ఉండగా మీరెవ్వరూ గెలలేదంటే నేను చెప్పలేను కానీ డౌట్ మాత్రం వస్తుంది, అయ్యి ఉండొచ్చు. అదే నాకు కొద్దిగా డౌట్ గా ఉంది, చెబితే కొడతారేమో భయంగా ఉంది. మాకు ఈ సంబంధం అస్సలొద్దు, క్యాన్సల్. పదరదే ఎన్నిసార్లు చెప్పేదే జబర్దస్త్లో నాగబాబు గారు నవ్వులు చూడొద్దే అని. ఇప్పుడు చూడు బంగారం లాంటి కూతురు కాపురం నాశనం చేశాడు. పదా దిక్కు. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చావులేసి పోతే పోతే పోటావులేసి పోతే పోతే నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? స్కిట్ కంటెంట్ బాగుంది, ఫన్ ఉంది. కాకపోతే రిహార్సల్స్ తగ్గినాయి హరీష్. కొన్ని చోట్ల మీరు మర్చిపోతున్నారు. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. శేషు వచ్చిన తర్వాత స్కిట్ కొంచెం పైకి లేచింది. ఆ నడుంగిల్లింది ఎవరు అనే కాన్సెప్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అనే వచ్చింది. కామెడీ బాగుంది, గుడ్. రోజా గారు అమ్మాయిని వదిలేసి అమ్మని గిల్లటం ఏంటో అర్థం కాలేదు నాకు. సో నేను పెళ్లి కొడుకే గిల్లాడేమో అని డౌట్ పడ్డా, కానీ ఇంత పని చేస్తారు నాగబాబు గారు అని నేను అనుకోలేదు. బాగుంది స్కిట్. థ్యాంక్ యూ అల్లరి హరీష్.